అయితే గవర్నమెంట్ తమ్ముడు ఎవరిని మీద దాడి చేసింది? ఆయన పేరు తెలియదన్న. నేను మామూలుగా ఈ మార్కెట్లో పనిచేస్తాను. మార్కెట్లో పనిచేస్తుంటే పిలిచాడు కళ్యాణ్ అన్నవాడు. పిలిచాడని మామూలుగా వెళ్ళాను. అప్పటికే గొడవ జరుగుతుంది, కొట్టుకున్నారు. కొట్టుకుంటే నా ఫ్రెండే కదా అని మామూలుగా ఆపడానికి వెళ్ళాను. ఆపడానికి వెళ్ళి నన్ను కొట్టాడు. అక్కడికి ఎందుకు కొట్టాడో తెలియదు, నా మీద బాధపడగా ఉన్నాయో తెలియదు. కొట్టాడు. కొట్టిన తర్వాత నేనేమన్నా ఇంకా వెనక్కి తోసేసాను. వెనక్కి తోసేసిన తర్వాత ఎక్కడి నుంచి కత్తి తీసుకొని వచ్చేసి అది నా మీద బాగా ఏముందో తెలియదు. వెనకమాల వచ్చేసి టపా 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 అని పొడవడం కూడా కాదు, కోడి కత్తితో నరుకుతాను కదా, అలా నరికేసాడు. ఏం జరిగిందో నీ పేరేంటి? సిరిగుడి శ్రీనివాసరావు అండి. అక్కడ నువ్వు మార్కెట్లో ఉంటావా? మార్కెట్లో ప్రస్తుతానికి పుచ్చకాయలు అమ్ముతాను. చేసిన వాళ్ళు వ్యాపారం చేసుకుంటాను. మీకేం పాత గొడవలు ఏమైనా ఉన్నాయా? గొడవ కూడా రమ్మని ఇప్పుడంటే నేను ముఠా మేస్త్రి కింద చేస్తూ ఉంటాను. పుచ్చకాయలు బళ్ళు ఏమైనా వస్తే నాకు ఫోన్ చేస్తూ ఉంటాను. అలాగే ఇన్ని కూడా ఒక 4-5 కూడా నాకు కింద ఉంటారు. అలాగే వాళ్ళు పిలుస్తూ ఉంటాను. వీడు గొడవ ఏదో అవుతుందని పిలిచాడు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇది కొట్టుకున్నారు. ఇది కొట్టుకున్న తర్వాత మధ్యలో గొడవ ఇడిపిస్తానండి. అలా విడిపిస్తున్నప్పుడు నన్ను కొట్టాడు. కొట్టే నేను తోసానండి. తోసిన తర్వాత అక్కడ కత్తి తీసుకొని వచ్చాడు. వెనక నుంచి డబ్బా 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 అని 4 గంటలు. ఆయన వస్తారు. అయితే మాట కాన్షన్ కాదు వస్తారు. మాట చెప్పు అని నేను చూసుకున్నాను అని చెప్పు మాట. सर मी ओरिजिनल और मैं समझ అయితే మా పడి దాని